ఐశ్వర్యానికి ప్రతినిధి ఎవరండి? కుబేరుడు. దారిద్ర్యానికి ప్రతినిధి ఎవరండి? కుచేలుడు. వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పవాడో చూడండి. దేవుడు పేదల పార్టీ అమ్మ, ధనవంతుల పార్టీ కాదు. కుచేలుణ్ణి ఉద్ధరించాడు. కుబేరుడికి అప్పు ఇప్పటికీ కట్టలేదు, ఎగ్గొట్టాడు. నీకు బోల్డ్ డబ్బులుండే నీకు ఎందుకని ఎగ్గొట్టాడు. వెంకటేశ్వర స్వామి లెక్క. దేవుడు పేదల పార్టీ, డబ్బున్న వాళ్ళ పార్టీ కాదు. మన డబ్బును చూసి దేవుడు లొంగడం. ఇంకా పేదవాడికే లొంగుతాడు. వాడు కన్నీళ్ళు పెడితే దేవుడు వాడికి ఏం లేదు, పాపం వాడికి ఏం లేదు. డబ్బున్న వాడు కన్నీళ్ళు పెడితే ఆ డబ్బు ఎక్కువై దొంగడుపులు ఎడుతున్నాడు ఇక్కడ అంటాడు. దేవుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. కాబట్టి చరిత్ర ఉదాహరణ, నేనేం అబద్ధం చెప్పట. కుచేలుణ్ణి ఉద్ధరించాడు. 27 మంది పిల్లలతో నానా బాధ పడుతుంటే ఆయన ఉద్ధరించి ఐశ్వర్యం ఇచ్చాడు కుచేలుణ్ణి. కుబేరుణ్ణి ఓ మొట్టిగా వేసి కోట్ల రూపాయలు బాకీ చేశాడు పెళ్లికి. ఇప్పటికి తీర్చలేదు, వడ్డీ కడుతూనే ఉన్నాడు. అంతే, చూద్దాంలే అన్నాడు ఆయన. అందుకే ఆయనకు కూడా గొప్ప నమ్మకం. మన రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు మొత్తం రుణాలు మాఫీ చేస్తారు, ఎగ్గొట్టించాను. అంటే దేవుడు స్పష్టంగా అంతర్గతంగా ఏం సందేశం ఇస్తున్నాడు? నువ్వు ధనవంతులవైతేనే నేను కరుణించను, నువ్వు పేదవాడివైతేనే కరుణిస్తాను. అలాగని పేదవాళ్ళు అవమానం కాదు. అక్కడ ధనవంతులు తమ సొమ్ముని తమకు ఉంచుకుని మిగిలింది పేదవాళ్ళకి దానం చేయాలి. అప్పుడు సమాజం తక్షణం ఏర్పడుతుంది. నీకు సరిపడ నువ్వు ఉంచుకో, మిగిలింది పేదవాళ్ళకి ఇచ్చే. ఎందుకంటే ఒకటే లెక్క, సంపాదించే అవకాశాలు అందరికీ ఉండవండి. సమాజంలో ఒక్కొక్కళ్ళు తక్కువ కష్టపడినా లక్షల సంపాదన వస్తుందండి. ఆ వ్యాపారం అటువంటిది, ఆ అవకాశం అటువంటిది. ఒక్కొక్కళ్ళు సాయంత్రం వరకు చెమట వచ్చి పనిచేస్తారమ్మా. ఏమొస్తుందమ్మా? అప్పడాలు ఒడియాలు పెడతారు ఇంట్లో. వృద్ధ స్త్రీలు మీరు గమనించండి, వీధి వీధికి తిరిగి చెగోడీలు కాజాలు ఇవ్వము. ఏమొస్తుందండి వాళ్ళకి? ఎంత కష్టపడతారని ఇంట్లో. ఏదో పిల్లల్ని పోషించుకోవాలి, భర్త లేడు, 2-3 పిల్లలు ఉన్నారు. ఆవిడికి ఆ వంట తప్పితే ఏం చేత కాదు. అందుకని అప్పడాలు ఒడియాలు ఏవో కాజాలు స్వీట్లు చేసి అపార్ట్మెంట్ల చుట్టూ తిరిగి ఆడవాళ్ళు అమ్మ కొనండి, అమ్మ కొనండి. అటువంటి వాళ్ళు వస్తే మనకు అవసరం లేకపోయినా కొనాలి, ఎవరికో ఇచ్చేయాలి. అవసరం లేకపోయినా సరే. రోడ్డు పక్కన నిలబడి పళ్ళు అమ్ముకుంటూ ఉంటారండి, బళ్ళు పెట్టుకుని. ఏం మిగులుతుందో ఆలోచన. రోడ్డు పక్క కనబడతారు పళ్ళు. సాయంత్రం వరకు ఆడవాళ్ళు అలాగే కూర్చుంటారు. ఆ క్యారేజీ కూడా తెచ్చుకుంటారు పాపం, అక్కడే 2 ముద్దలు తింటారు. ఆ కుప్పలుగా ఉన్న పళ్ళు అలాగే ఉంటాయండి. నేను షూటింగ్ ఎడుతూ చూస్తూ ఉంటాయి. పొద్దున్న ఏమున్నాయో సాయంత్రం అలాగే ఉన్నాయి. ఏదో 4-5 పళ్ళు అమ్ముడే వాళ్ళకి ఏమొస్తుందమ్మా? వాళ్ళని మనం ఉద్ధరించాలంటే అవసరం లేకపోయినా కొనాలి. అక్కడ ఆపేసి బండి ఆపేసి 4 పళ్ళు కొనడం, పక్కనుండే గుళ్ళో ఇచ్చేయడం, వెళ్ళిపోవడం, అయిపోయింది. వాళ్ళని ఉద్ధరించడం. ఆ మాత్రం చేయలేమా? 4 పళ్ళు కడితే 50 రూపాయలు ఉండొచ్చు, పోనీ 100 ఉండొచ్చు. ఏం పోయింది? మనం సంపాదించుకునే దాంతో అదంతా. ఇలాంటి ధనవంతుల్ని భగవంతుడు మరింత ధనవంతులు చేస్తాడు సందేహంలా. ఎందుకంటే తన సొమ్ముని పేదవాళ్ళకి పంచిపెడుతున్నాడు. భగవంతుడికి కావలసింది అది. భగవంతుడు ఎంతసేపు కుచేరుడికి పంచిపెట్టాడు, కుబేరుడి దగ్గర లాక్కున్నాడు. పనే అది. సమాజం సాధించాలంటే భగవంతుడిని మించిన వాడు ఎవరు ఉంటారంటే, హిందూ ధర్మాన్ని మించింది ఏముంటుందండి? ఈ ఔదార్యం మనలో ఉండాలి.